శనార్థులు మంచిగా నారల్లా నేను చేసిన ఈ అలసితం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పార్రి. స్టార్ల ఇర్రు మన లీడర్లు ఉరికొస్తున్నట ఓటర్లు. లేఖ రాసిండు హరీష్ అన్న ప్రాజెక్టులు పట్టించుకుంటలేరట ఏమన్నా. మంత్రులందరి మీద ఆరోపణలు చేస్తనే లేదట స్కాములు. గోసపడుతుర్రు కాట్ల పూడ్లా గుంజుకుంటుర్రట భూముల. చెస్ ఆడుతున్నట సురేఖక్క మన్వాడు భట్టిసార్ పోయి ఆల్ ద బెస్ట్ చెప్పిండు. అబ్బో ఎంత గొప్ప ఎంత గొప్ప స్టార్ హీరోలు, అంతకు మించిన స్టార్లు ఎవరనుకుంటుర్రు? ఇంకెవరు? మన వీరాది వీరుడు రేవంత్ సారు, సూరాది సూర్యుడు భట్టి సారు. వీరాది వీరుడు సూరాది సూర్యుడు అయిపోయింది, ఇప్పుడేమనాలే? సరే ఉత్తమ్ సార్ కాబట్టి ఊరాది ఊరుడు ఉత్తమ్ సార్ అందాం, రాసలు కలిసి వస్తుంది. అగో ఈ వీరులు సూరులు ఊరులు ఎందుకంత గొప్ప ఎరికేనా? ఏమన్నా ఏలువాడా మన రేవంత్ సార్ది. ఈ నడుమ ఏమంటుండో చూసినాం కదా. పెళ్లి చేసిన కొత్తగా పెళ్ళైనా పిల్లను పిల్లగాడో పుట్టాలంటే 9 నెలలు 10 నెలలు అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు పెళ్లి చేసిన 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది పండంటి పిల్లగాన్నో బిడ్డనో చూడాలంటే. గింత ఇవ్రంగా సొక్కవంతమైన డైలాగులు ఇడుస్తాడు సారు. మరి కేరళ పోయేమో అంత పోయింది, పిల్లలు పుట్టిరా ఆడుకుంటారు, అన్ని పథకాలు 100% అమలవుతున్నాయి అని డైలాగులు దంచుతాడు. ఇక్కడికి వచ్చేమో ఎమ్మటే ఎట్లయితాయి, పేలిగాంగనే పిల్లలు పుడతారా అని సోది పురాణం చెప్తాడు. మీదంగా నన్ను ఎంత తిడుతుర్రో తెలుసా అంటాడు. ఇలా బాగా చాపుతా రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురు. ఏమన్నా అన్నామా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఎన్ని మాటలు మాట్లాడుతూ ఏమన్నా? ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టామా? ఎవరు నన్ను సతాయించినమా? మరిగా తమిళనాడు పోతారట ఈ వీరులంతా. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దోళ్లకు తెలంగాణ నిలబడి మెరిసిపోతున్నదని చెప్పుకుంటారు కావచ్చు. ఇక మీరే ఓర్రి తమిళనాడులో తిరిగి రారి, అక్కడ ఎన్నికల ప్రచారంలో మీరే స్టార్ హీరోలని రేవంత్ సార్ను భట్టి సార్ను ఉత్తమ్ సార్ను పంపుతురట. మరి రేవంత్ సార్ ఏం చెప్తాడు? మమ్మల్ని చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తురు, మమ్మల్ని జనాలు పొట్టు పొట్టు తిడుతురు తెలంగాణలా అని ప్రచారం చేసుకుంటాడు కావచ్చు. లేకుంటే తొండ జపం చేస్తాడు. ఇక భట్టి సార్ ప్రచారానికి పోయినా అక్కడ 10 మంది కూడా ఉంటలేరు, ఆయన ఏం చెప్పినా ఒక్కటే కావచ్చు. మొన్న పాండిచేర్ల చూసినాం కదా. మరి ఉత్తమ్ సార్ను తమిళోళ్ళు గుర్తుపడతారో లేదో ఆయనకే తెలియాలి. అయినా సార్ ప్రిపేర్ అవుతాడో ప్రిపేర్ కాకుండా పోతాడో చూడాలి. మరి తమిళనాడులో ఎన్నికలు 23న ఉన్నట్లున్నాయి. ఇక అదివారి దాకా అటే తిరుగుతారు కావచ్చు. మొన్ననేమో కొందరు కేరళ పోయిర్రు, కొందరు అస్సాం పోయిర్రు, మళ్ళీ ఇప్పుడు ఇటు పోతురు. మరి రాష్ట్రంలో జనాలు ఏం గోసపడుతురు, పక్క రాష్ట్రం కెంచి ఎన్ని నీళ్లు నూక్కపోతురు అని చూసేడుతున్నదా లేదా? మనదైతే మంగళవారం, మందిదైతే సోమవారం అంటారు కదా. అసలు మేడిగడ్డ బ్యారేజ్ నే దొంగతనంగా కూల్చిరేమో అని కాంగ్రెస్ వాళ్ళ మీద అనుమానపడుతున్నట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక కాళేశ్వరం మోటార్లు అంటే ఏమాత్రం లెక్కుంటది చెప్పుర్రి. లేకుంటే కావాలనే ప్రాజెక్టును ఆగమట్టిద్దామని చూస్తుర్రా అంటుండు హరీష్ అన్న. లేఖ కూడా రాసిర్రు చూడు రూపారి. కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు. మంచిగా నడుస్తుంది, రైతులకు నీళ్లు వస్తున్నాయి. కానీ కొన్నాళ్ళప్పుడు కొన్నాళ్ళు ఇయ్యకుండా వేసుడని షికాక్ చేసి రైతుల పంటలు ఎండబెట్టిరు. ఇక చూడు మోటార్లను కూడా తిక్కలు ఉపయోగిస్తురట. ఊ అంట అప్పుడు ఆ అంటే వేసుడు, ఇదే పనంట. గదేమని ఇంట్లో మోటారా? ఇంట్లో మోటార్నే మాటికి వెయ్యం, కట్క నొక్కితే నీళ్ళు అవసరం తీరిందా కుంచుకొని ఆ టెంక ఆపుతారు. కసంటిది అంత పెద్ద కాళేశ్వరం మోటార్లను ఊకి ఆపుడు, అడ్డదిడ్డంగా కట్కలు నొక్కుడు ఇదే నడుస్తుందట. ఈ పని ఎందుకు చేస్తురు? రైతుల ఆగం పట్టి అనుకుంటురా? బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం మోటార్లు గిట్లున్నాయని నిందలేయాలని చూస్తురా? ప్రాజెక్టులు మోటార్లు వాడుడు కూడా తెలియకుంటే ఎట్లా? జనం సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ ను పార్టీ మీద కక్షతో ఆగం పట్టిస్తారా అని మంత్రి ఉత్తమ్ సార్కు లేఖ రాసిండు. ఆయన తిరిగేది ఒక్క హుజూర్ నగర్ ఇందిరమ్మ ఇండ్ల సుట్టే అయినా రాష్ట్రానికి నీళ్ల మంత్రి కదా. హరీష్ అన్న లేక బగ్గనే రాసిండు గాని ఉత్తమ్ సార్కు సమజ్ అవుతుందో లేదో కదా. ఏదో మోటార్లు అంటుండు, కట్కలు నొక్కుడు అంటుండు, ఏ ప్రాజెక్టు గురించి ఏ మోటార్ల గురించి అని దిమాగ్ ఖరాబ్ అవుతుంది కావచ్చు. అక్కడ మోటార్లు ఉన్నాయని అవి సక్కంగా వాడాలని సార్కి ఎరుకున్నదో లేదో కదా. ప్రిపేర్ అయితేనే కదా సార్కు తెలిసేది. గీ అన్ని కాదు గాని మీది మోటార్ వేసుకొని బీటీ రోడ్లు ఓపెనింగ్ చేసేందుకు పోతే మంచిగుంటది అనుకుంటాడు కావచ్చు.
శంకరన్న పరిగి దిక్కుపోయొచ్చిండు కదా. కాడ్లాపూర్ జనాల కష్టాలు గిన్ని గన్ని లేవుల్లా. ఏందమ్మా అంటే గోస చెప్పుకుంటుర్రు. గదేందో రేవంత్ సారు అట్లా ఆగం పట్టిస్తున్నట జనాల. చూడుర్రి మీరు కూడా. పక్కపుంటే వేలకు వేల ఎకరాల సర్కార్ ల్యాండ్స్ ఉన్నాయట. సబితక్క కూడా గదే చెప్తుంది. ఇనూరు రూపారి నిజంగా మీరు కంపెనీలు పెట్టాలంటే మీరు పరిగి చుట్టుపక్కల మోమిన్పేట ఎంత దూరం ఉందో 50 కిలోమీటర్లు 1000 ఎకరాలు ఉంది అక్కడ పెట్టండి కంపెనీలు. కేసీఆర్ గారు అప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టినారు. అక్కడ ఏ సమస్యలు లేవు. తీసుకున్న భూమి అట్లాగే ఉంది, అక్కడ పెట్టండి. అదే కాకుండా రాకంచల్రా పరిగికి 10 కిలోమీటర్ల దూరంలో 200 ఎకరాలు ఉంది. ముందు అక్కడ పెట్టండి కంపెనీలు. నంచల్రా దోమ మీరు ఏదనుకుంటున్నారు, నంచల్ర పక్కకే ఉంది. అక్కడ నంచల్రలో ఉంది భూమి ఒక 100 ఎకరాలు, అక్కడ పెట్టండి కంపెనీలు. సీతారాంపురం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ ఒక 1000 ఎకరాలు ఉంది, అక్కడ పెట్టండి కంపెనీలు. ముందు ఈ ప్లేస్ అంతా కంపెనీలు ఫిల్అప్ అయినాక మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి ఒప్పుకుంటాం. విన్నారు కదా. మరి అన్ని గనం వేలకు వేలెకరాలు ఉండంగా ఈలో గోసబుచ్చుకున్నాడు ఎందుకు చెప్పురి. ఈ సర్పంచ్ అన్న 2వ మలుగా గెలిచిండట. అప్పట్లా వాళ్ళ అమ్మనట, ఇప్పుడు అన్ననే గెలిపించిరట. అంటే ఎంత నమ్మకం ఉండాలి. కాంగ్రెస్ పార్టీనేనట అన్నది కూడా. ఎమ్మెల్యే కోసం ఎంతో చేసిన, ఎమ్మెల్యే అన్న గెలుపు కోసం కష్టపడ్డం. ఎమ్మెల్యే వెనకపోట్టి నేను, నా వెనకపోట్టి నా జనం అందరూ ఆయన ఎమ్మటే తిరిగినము. ఇప్పుడు చూస్తే మా భూములే గుంజుకోబట్టి అని కోసపడుతురు. పాపం అద్దుమ రాత్రులు ఎర్రటెండలను తేడా లేకుండా పోరాటం చేస్తురు. ఆయన రేవంత్ సార్ కంపెనీలు పెట్టాలంటే రైతుల భూములు దొరికినాయా? రాకరాకి నడుమ జర రేట్లు వచ్చినాయి అట. బిడ్డ పెళ్లి చేసుకుందాం, పిల్లగాని చదివించుకుందాం అని వాళ్ళు ఆశపడుతుంటే గోస పెడుతుండట రేవంత్ సారు. ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది 5 ఎకరాల భూమి. ముగ్గురు బిడ్డలకు కూడా ఏం పెట్టలేను. ఇంత ఇల్లు కూడా లేదు నాకు. 6 ఎకరాలు అమ్ముకోలే. ఇల్లు లేక సర్పంచ్ ఇంట్లున్నా. ఏం చేస్తాడు? నా కొడుకు వ్యవసాయం చేస్తాడు. కొడుక నేను కింద పడ్డా, నా కాళ్ళు ఇరిపోయింది, నా ఇరిపోయింది, ఇంటికాడనే ఉంటా. 6 ఎకరాల భూమి ఉందా మీకు? ఉన్నది పట్ట. మా పెద్దల్ది 6 ఎకరాలు పోతుంది నాయన, 6 ఎకరాలు పోతుంది. మా పెద్దల్ది మా తాతలు సంపాదించిన భూమి అది. కొడుకు కూడా 2 కొడుకులు, ఒక బిడ్డ. ఆయన కూడా ఇల్లు లేదు, ఇడుపు లేదు. ఈ ఘోరం వచ్చింది కొడుక. మా భూమి మాకే కావాలి. నా కాళ్ళు ఇరిగి నేనేం పని చేయను. నా కొడుకు ఏ చేసి పెడతాడు, ఇంత తింటా. ఎంత గుంజుకున్నాక నా కొడుకు ఏడ తెస్తాడు, నా పిల్లలకేం పెట్టుకుంటాడు, నాకేం పెడతాడు సార్ నాయన. నా భూమి మాకే. సో నీ భూమి అయితే ఇయ్యను. పాలమ్మ చంపుతే అందరిని చంపుకోక, ఆ ట్యాంక్లో నీళ్ళ ట్యాంక్లో మందు పోసుకోక మట్టగా చచ్చిపోయినా యథార్థం ఉంటది. అట్లనే అనుకుంటాడు. ఇంకా అంతకి మించింది ఏం లేదు కొడుక. ఎవ్వరి గదిలిచ్చినాక అదే గోస. నష్టపరిహారం ఇస్తే ఇస్తారు తీగాని కంపెనీల కోసం తాతల కాలం నాటి భూములు వదులుకోమంటే ఎవరు మాత్రం వదులుకుంటారు ఎప్పురి. ఏదో ప్రాజెక్టు కడుతురో, సర్కార్ దవాఖాన కడుతురో అంటే సరే తీరు తప్పుతుందా అనుకుంటారు. ఎవడో ప్రైవేట్ కంపెనీ కోసం వీళ్ళని పొమ్మంటే ఎట్లా ఎప్పురి. కంపెనీలు ఎట్లయినా బతుకుతారు. రైతులు దుక్కి దున్నితేనే కదా బుక్కెడు బువ్వ తినేది పాపం. అంతా అంతా పోతుంది సార్. మా మామ వాళ్ళది అందరిది 36 ఎకరాలు ఉంటది. అంతా పోతుంది. మాకు భూములే కావాలి. మాకు భూములు మేము ఇవ్వం. మాకు పిల్లలు చిన్నగా ఉన్నారు. మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మేము ఎట్లా బతకాలి? మా భూములు తీసుకున్నాక మాకేమొద్దు. కంపెనీలు ఏమొద్దు సార్. మా భూములు ఉంటే ఏమొద్దు. మా భర్తలు చదువుకోండి, జాబ్లు ఎడుకొని ఇస్తారు సార్. మాకెందుకు ఆ జాబ్లు ఏం చేసుకోవాలి? నెత్తిని కొట్టుకోవాలన్నా? చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి, అలానే బాగుపడతారుగా. మాకు ఏమొద్దు. మా పొలాలు మాతానే ఉండాలి. మా పొలాలు పోతే మా పానాలు పోతాయి. మేము పొలాలు మాత్రం ఇయ్యం. ఇప్పుడు ఏమంటున్నానంటే మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ పెద్ద ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొచ్చి అక్కడ కొడంగల్లో ఎట్లయితే ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ చేస్తున్నాడో నా నియోజకవర్గం అట్నే చేస్తా అని చెప్పేసి మీ భూములు తీసుకొని డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు. మాకేమో సార్ ఇప్పటిదాకా వీళ్ళందరూ అంటారు పెద్ద మనుషులంతా, అక్కడ ఉన్న జాగాలలో వేసుకోండి. మేము చేసుకునే పొలాలకి ఎందుకు సార్? మరి అక్కడ వేసుకోండి. మళ్ళీ మేము అనం కదా అట్లా. మాతో నోట్లు వేపించుకుంటారు, మమ్మల్ని దొక్కుతారు. అడుగు వేసినాము, అందరం వేసినాం. వేసినాం. మరి మాకేం న్యాయం మరి ఇది? మేము వేసినందుకు మాకు ఈ శిక్ష మాకు వద్దే వద్దు. మేము ఇయ్యం సార్. మా పానాలు పోయినా సరే మేము మాత్రం భూమి ఇయ్యం. 7 మంది మీ కుమ్మల మనవే మా చుట్టూ భూముల చుట్టూ వచ్చి నీకెక్కడ భూమి దొరకలేదా? మా కాలపురం భూమి దొరికినాయి. అది మేము బతికేదే దాని మీదరా. మేము బతికే భూమి మీద బతికేదే దాని మీద. మేము కష్టం చేసి బతున్నాం. నీలేక హరిలో దోపిడి దవాద్యం చేసి బతకలేము. మంచిగా చెప్తాం సార్. మేము మంచిగా చెప్తాం. మాకు భూములు వదిలిపెట్టాలి. ఏ పసెత్తులే మేమైతే వదలము, ఇయ్యము. ఆ సార్కి అయితే ఇయ్యము, రామ్మోహన్ రెడ్డికి ఇయ్యము, ఎవరికి ఇయ్యం. మేము ఎవరు వచ్చింది ఎందుకు ఇస్తాం? మా భూమి మా భూమి మా ఇష్టం. కానీ మనుషుల చూడుర్రి ఎట్లా తిడుతుర్రో. కడుపులు ఎంత కోపం అంటే గసొంటి మాటలు వస్తాయుల్లా. ఏరి కోరి నెత్తిన కూసబెట్టుకుంటే రేవంత్ సార్కి ఇట్లా ఎవట్టి. మా ఎమ్మెల్యే కూడా కంపెనీలకే వంత వాడబట్టి అని కండ్ల నీళ్ళు తీస్తుర్రులా పరిగి దిక్కు కాడ్లాపూర్లా. వచ్చిర్రయ్యా, వచ్చిర్రు మంత్రులు వచ్చిర్రు ప్రెస్ మీట్ కు.
మొన్న ఎప్పుడో అసెంబ్లీ టైంలో ఒక్కరిద్దరు కనపడ్డారు అంతే. రాష్ట్రంలో మంత్రులు ఉన్నారో లేరో కూడా తెలియకుండా ఎన్నికలో అని ఉరికిర్రు. అయినా వీళ్ళు పోతే ఓట్లు పడతాయి అసలు. సరే వాళ్ళ తిప్పలు వాళ్ళే కానీ వచ్చాయని చెప్పిర్రో చూడుర్రి. అగో చూడుర్రి, మంత్రుల్లా పెద్ద మంత్రి పొంగులేటి సార్ ముందే వచ్చి కూసున్నాడు. మంచిగా ప్రిపేర్ అయినట్టున్నాడు. ప్రిపేర్ గాని మంత్రి జాడలేదేందో నాకెందుకులే, నేను ప్రిపేర్ కాలేదని పత్తాలేడు కావచ్చు. సరే తీర్రి అని వీళ్ళొచ్చి కూసుంటే తిరగబడొచ్చిండు నవీన్ యాదవ్ అన్న. అర్రే పెద్ద మనిషి ముందే వచ్చి కూసుంటే అన్నే ఆర్సుకొని తీసుకొని రావట్టే. ఇదేంది నవీన్ అన్న, జూనియర్లు జర ముందుండాలి కదా. చూడుర్రి వచ్చి పొంగులేటి సార్ పక్క పొంటి కూసుందాం అనుకున్నాడు గాని చామలన్ననేమో ఇంకా నువ్వు అంత దాకా ఎదగలేదులే, ముందు కూసోవచ్చు, ముందైతే ఇటు దిక్కొచ్చి కూసో అన్నట్టున్నాడు. అన్న నిమ్మలంగా పోయిండు. పాపం అడిగి కూసుందాం అనుకున్నాడు నవీన్ అన్న కూడా. అన్న మర్యాద సొంటిది మరి. అయినా జూబ్లీ హిల్స్ లా అన్నే నడిమిట్లో ఉంటుండే, చుట్టుపొంటి గుంపులు ఉండేటోళ్ళు. ఇప్పుడేమో పొంగులేటి సార్ ప్రెస్ మీట్ పెట్టి నడిమిట్లో కూసుంటే జల్దీనే అన్న కూడా పెద్ద లీడర్ కావాలి. నడిమిట్లో కూసోని నలుగురు నేసుకొని ప్రెస్ మీట్ పెట్టేదంతా ఎదగాలే. ఏమంటారు ఇక చూడుర్రి, పొంగులేటి సార్ ఏదో అంటుండు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద బిల్లుల మీద పర్సంటేజ్లని, సింగరేణిలో అవకతవకలని, మరొక సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ పౌర సరఫరాల్లో ఏదో 1000 కోట్లు అవినీతి జరిగిందని, ఈ పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యాల్లో కుంభకోణాలు జరిగినాయని సహచర మంత్రివర్యులు ఆ మంత్రి గారి మీద ఒక ఆరోపణ. అదే రకంగా R&B మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి ఏవైతే రోడ్లు విస్తరణ చేసి మెరుగైన రోడ్లు ఏపించడం కోసం యామ్ సిస్టమ్ లో దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేపడుతూ ఆ పనులు జరిగితే వారి ఉనికి కోల్పోతారని ఆ కార్యక్రమం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒక నిందలు. అదే రకంగా ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి గారి మీద ఏవైతే ఆ బాటిల్స్ కేసే స్టిక్కర్ల సిస్టమ్ లో కానీ, లైసెన్సులు ఇచ్చే పారదర్శకంగా పెట్టే టెండర్ల సిస్టమ్ లో కానీ అనేక అవకతవకలు జరిగాయని ఆ జూపల్లి కృష్ణారావు గారి మీద, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఇల్ట్ పాలసీ గాని, టీడీఆర్ పాలసీ కానీ చివరికి నా మీద ముందు ఏదో క్రషర్ అంటాడు, తర్వాత నాదరగల్ అంటాడు, మరొకసారి వట్టి నాగులపల్లి అంటాడు. ఇలా ప్రతి మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారట. అందరి పేర్లు చదివిండు సారు. ఈ నడుమ పొంగులేటి సార్ పేరే ఎక్కువ పడుతుంది కదా స్కీముల్లా. నాదే కాదు అందరున్నారని అందరి పేర్లు వినిపిద్దాం అనుకున్నాడు కావచ్చు. ఇక ఆయన కొడుకు మీద పెట్టిన కేసు ముచ్చట కూడా తీసిండు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్ అయితే నువ్వు అంటున్నావో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం ఉందని దాని మీద రోడ్ల కేసే మెటలకు సంబంధించిన క్రషర్ మీద సిబిసిఐడి ఎంక్వైరీని చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడి మీద నువ్వు ఆరోపణలు చేస్తే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ గట్లుంటది మరి. రేవంత్ రెడ్డి సార్కు మీ కొడుకు మీద కేసు పెట్టే ఛాన్స్ దొరికితే ఏడుస్తాడా సార్? మీరు అసలే సార్కు పోటీ అనుకుంటాడట నాయే. ఛాన్స్ దొరికిందిరా నాయన అనుకొని ఉండొచ్చు కదా. మొన్నటిదాకా బయట రాష్ట్రాల ఎలక్షన్లన్నీ పోయినట్టున్నాయి కదా, మొఖం చూపిద్దామని వచ్చిరు కావచ్చు. ఇక పొంగులేటి సారు మేమంతా సొక్కవంతులం, మా మీద ఉత్తుత్తి ఆరోపణలు చేస్తుర్రు అనకొచ్చిందా? బీఆర్ఎస్ పార్టోళ్ళు అరుచుకుర్రు, దంచిర్రు. సారు పెద్ద మ్యాపులు పట్టుకొచ్చిందా? బీఆర్ఎస్ పార్టోళ్ళు అయితే సారు కొడుకు కంపెనీ చేసిన కథలన్నీ చూపెడతాం అన్నారు. ఇగో ఇది బ్లూ షీట్స్. ఆ బ్లూ షీట్స్ మీద రాస్తున్నది ఏంటి? కోహినూర్ గ్రూప్. మొదటిది కోహినూర్ గ్రూప్ పోయింది. దాని పక్కనే మళ్ళీ కొత్త బోర్డు వచ్చింది. ఈ బోర్డు మీద ఏముంది? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అండ్ శిల్పా ఇన్ఫ్రా. దాని పక్కనే మళ్ళీ కోహినూర్ గ్రూప్ డెవలప్మెంట్. ఆ బోర్డు పోయింది. మళ్ళా కోహినూర్ గ్రూప్ అండ్ ఇంప్లెక్స్ ఇన్ఫ్రా. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇంకొక బోర్డు. అవి 3 పోయి ఇప్పుడు ఆ 3 బోర్డులు తీసేసి ఇప్పుడు రాత్రి ఖాళీ చేసి బోర్డులు లేకుండా చేసిండ్రు. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏక్యూ స్క్వేర్ అనే సంస్థ వస్తుంది. ఏక్యూ స్క్వేర్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ పొంగులేటి హర్షారెడ్డి. ఇక్కడే ఉంది. శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇది చూపించాల్సింది, ఈరోజు ఈ బోర్డులను చూపించాల్సింది. మీరు ఎందుకు చూపించలేదు? కొత్వాల్గూడలో రాత్రికి రాత్రి రాఘవ కన్స్ట్రక్షన్ అని కంటైనర్ మీద రాస్తే అది ఎట్లా నీలి రంగుతో మీరు తుడిపేయడానికి ప్రయత్నం చేసిండ్రు. దీనికి ముందు మీరు ఆన్సర్ చెప్పాలి.
రాఘవ కన్స్ట్రక్షన్ అని ఒక రోజు ముందు ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి ఉంటుంది. ఎప్పుడైతే డాక్టర్ దాసో శ్రవణ్ గారు, మేము ఇంకా మిగతా నాయకులం అందరం కూడా నిజ నిర్ధారణ కమిటీతో అక్కడికి వస్తున్నామని తెలిసిన వెంటనే రాత్రికి రాత్రి దాని మీద నీలం కలరేశారు. ఎంత ఓపిక, ఎంత ఓపిక! ఓపిక ఉండాలి జనాలకు, లీడర్లకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు పోయే ఓపిక ఉండాలనులా. పోతేనే కదా ఓటర్లు మచ్చికైతారు. ఉత్తమ్ పద్మావతి అయితే ఉప్పలమ్మకు పెట్టుకుంటే కూడా పోతుంది. స్కూటీలు, బండ్లు కూడా ఓపెనింగ్ చేస్తుంది. మరి ఒక మంత్రి మనవడు చెస్ ఆడుతుంటే ఇంకో మంత్రి పోతే తప్పే ఉంటుంది చెప్పుర్రి. భట్టి సారు క్షణం తీరికలేకపోయినా తీరువాడు చేసుకొని పోయొచ్చిండు. అగో అంత ఉరుకులాట ఉందంటే భట్టి సార్ వస్తున్నట్టే కదా. సార్ అసలే రాష్ట్ర ప్రజల యోగక్షేమాలు చూసుకుంటా బిజీగా ఉంటాడు. ఇచ్చిన హామీలన్నీ 99% అమలు చేస్తున్నట్ట కదా. గ్యారంటీలన్నిటి కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వాన్ని గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా. మరి అంత బిజీలో కూడా గీ బుడ్డిగానికి ఆల్ ది బెస్ట్ చెప్పేటందుకు వచ్చిండు చూడుర్రి. Congratulations. Very good. God bless you. బాగారాలి. ఎవలా ఈ పిల్లగాడు అనుకుంటుర్రా? మన మంత్రి కొండా సురేఖక్క మేడం మన్వడట. మా మన్వడు చెస్ ఆడుతున్నాడు. ఆల్ ది బెస్ట్ చెప్పిరండి సార్, మీ సపోర్ట్ ఇస్తే మా బుడ్డిగాడు గెలిచి తీరుతాడు అని అడిగింది కావచ్చు అక్క. పెద్ద సారు పోయొచ్చిండు, అంత మంచిగానే ఉన్నది గాని బుడ్డిగాడేమో ఎవలీనా నా తనకెందుకు వచ్చింది అన్నట్టే చూస్తుండు పాపం. కానీ చూడురుల్లా సార్ ఇట్లా పోయిండు, అందులో తప్పే ఉన్నది, అంత మంచిదే గాని మొన్న నడమ సమ్మక్క సారలక్కల కాడ మొన్న కట్టిన కట్టడాలు కూలి ఒక పిల్లగాని కాలు పోయిందా? అక్కడికి మాత్రం ఎవ్వరు పోలేదు. అంతకు ముంగట్నేమో మంత్రులంతా మీది మోటార్లు వేసుకొని టుర్ర పోయొచ్చిరు కదా. పోటీలు వాడి తిరిగొచ్చిర్రు. సీతక్క అయితే అక్కడనే ఉండే. రాష్ట్రంలో ఎన్ని పనులున్నా ఇడిచేసి అడవి తల్లుల సేవలనే మునిగింది. అమ్మల మీదున్న ప్రేమ బిడ్డల మీద లేకుంటే ఎట్లా బంగారక్క? పనులన్నీ దగ్గరుండి చేపించింది మీరేనాయే. కాంట్రాక్టులు కొట్లాడి దక్కించుకుంది పొంగులేటి సారేనాయే. దేవాదాయ శాఖ మంత్రి సురేఖక్కేనాయే. అడ్లూరి సార్ కూడా పోతూనే ఉండే. కానీ పిల్లగాడి కాలు ఆగమైందంటే బీఆర్ఎస్ పార్టీలు పోయి ధైర్యం చెప్పిరు గాని దానికి కారణమైన కాంట్రాక్టర్లు గాని మంత్రి గాని దగ్గరుండి అన్ని చూసుకున్న సీతక్క గాని పోనే పోకపాయే. సమ్మక్క సారలమ్మల జాతర మీద అట్లంటుర్రు ఇట్లంటుర్రు అని ఆ టెంక కూడా ప్రెస్ మీట్ పెట్టింది సీతక్క. కోటాను కోట్లు పెట్టిన కట్టడాలు కూలి పిల్లగాడు ఆగమైతే పోరా? గిదేంది సీతక్క? ఓ భట్టి సార్, అందరికంటే పెద్ద మనిషే కదా మీరన్న పోయి రాకుంటారు కదా. ఎండాకాలం అనుకుంటాం గాని పట్నంలో మాత్రం గిది కూల్చుడు కాలం అన్నట్టే నడుస్తుందిలా. అగో ఇవాళ బుల్డోజర్లు ఎటు పోయినాయో, ఎవల కొంపలు కూల్చిర్రో, ఎవల గోస పుచ్చుకుర్రో, ఎవల ఏడిపించిర్రో చూడుర్రి. చూడుర్రి, రేవంత్ సార్ వచ్చినాక బుల్డోజర్లకు ఫుల్ గిరాకీ పెరిగింది కదా. అగో పొద్దున లేచిన కాంచి డ్యూటీలనే ఉన్నాయి. గా బండ్లు నడిపేటోళ్లకు సెలవులన్న ఇత్తురో లేదో కదా. పాపం ఆదివారం సోమవారం అనేది ఏం లేదు, మబ్బుల్నే లేచి పార్రి అని తరుముకొని పోయి కూలుస్తుంటది కదా. పాపం జనాలంతా ఏడవబట్టే. అట్లా అసలు పర్మిషన్ అసలు కూడా చెప్పలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చాము మీరు ఎందుకు తీయలేదని మాట్లాడతారు. మాకు ఒక్క నోటీస్ కదా, ఒక పేపర్ కూడా ఇవ్వలేదు సార్. మొన్న ఒక 20 రోజుల కింద హోలీ పండుగ ముందు వచ్చి మీరు జిఎంసీ వాళ్ళకి ఫైన్ కట్టాలని చెప్పి ఫైన్ కట్టించుకొని వెళ్ళారు. 1000 రూపాయలు, ఒక షాప్ కి 1000 రూపాయలు అంటే 5 షాపులు ఉన్నాయని 5000 కట్టాము. అప్పుడు కూడా చెప్పలేదు మీరు తీసేయాలని. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలా తీసేస్తే మేము ఎక్కడ బతకాలి, ఏం చేయాలి? అసలు పిల్లలు పెట్టుకొని అసలు ఏం అర్థమైతే. నాకైతే షుగర్ బీపీ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు పొద్దున్న నుంచి హెడ్ఏక్ అయితే చాలా వస్తుంది సార్. అక్కడైతే ఇంకా షాప్ అయితే మొత్తానికే కూలగొట్టేస్తారు నాది. ఇవాళ మల్కాజ్గిరి దిక్కు ఉరుకులాట షురువైంది. పొద్దున కాంచే కూల్చుడు షురు చేసిర్రు. మొన్న మోండా మార్కెట్ కాడికి పోతే తరిమిర్రు కదా, అటు దిక్కు పోతే మొన్న తరిమిర్రు. ఈ తాప ఎట్లుంటదో అని దడిచిండు కావచ్చు రంగనాథ్ సారు. అయినా మోండా మార్కెట్ దిక్కు కూల్చేటంత దమ్ము రేవంత్ సార్ సర్కారుకు ఎక్కడుంటది? బుల్డోజర్లకు అంత బలం ఎక్కడికేంచి వస్తది అని నవ్వుకుంటుర్రట అక్కడి జనాలు. ఇటు మాత్రం అట్లా కాదు కదా. అగో ఏడ్సుడే పాపం, అందుకే కూలగొట్టొచ్చిర్రు. ప్రభుత్వం అసలుంటిదే మాకే అన్యాయం చేస్తున్నారు.
ఇంకేమన్నా అడుగుతాం మేము ఉన్నప్పుడైతే మంచిగా ఉండే ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఒక్కడికి ఏం మంచిగా కాలేదు అసలు ఏం కాలేదు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి అయితే ఏం కాలేదు ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇట్లా చేస్తున్నాడు అంటే లేని వాళ్ళు బతకొద్దు ఉన్నోళ్ళే బతకాలనేది వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం మడగలలో ఉన్న వాళ్ళు బిల్డింగ్ ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఇక వాళ్ళకి రోడ్డు మీద ఉన్న వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు 4 అంతస్తులు 3 అంతస్తులు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మాకు మాత్రం ఏమి ఇవ్వలేదు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు పాపముల్లా ఇంకో 2 ఏండ్ల పాటు రేవంత్ సారే సీఎంగా ఉంటే అంత కూల్చుడు కాలమే అవుతుంది కావచ్చు. అమ్మయ్యా ఒక గోస పోయింది. ఈ ట్రంప్ తాత వచ్చిన కాంచి అంత శిల్లం కల్లం అవుతుండే. నిన్న కూడా పొద్దుగు కేటాయానికి దీపావళి జరిపిండు. తెల్లాల లోపల చల్లబడ్డది. 2 వారాల పాటు ప్రపంచం ఊపిరి పీల్చుకున్నట్టే పోర్రి. ఆగింది గానుల్లా యుద్ధం. ట్రంప్ తాత ఇక నాతోని కాదులే, ఏదో ఒక టైంలో ఆపవలసిందే. దునియా మొత్తం నన్నే తిడుతుర్రు. నా వల్ల అందరి ఇండ్లల్లా గ్యాస్ కరువు వచ్చింది. సొంత పాటోళ్ళు సొంత దేశపోళ్ళు కూడా నాకు వ్యతిరేకంగానే ఉండబట్టే అనుకున్నాడు కావచ్చు. ఇరానోళ్ళ మీద నిన్న పొద్దుగుకే టైంలో కారాలు మిరియాలు నూరి గడువుకు ముందే బాంబులేసిండు గాని గడువు ముగిసే టయానికి మాత్రం నిమ్మలమైండు. సరే బతికింది ఇరాన్ అనబట్టే. వీళ్ళేమో ట్రంప్ ఓటమి ఒప్పుకున్నాడు, ఆయనే ఓడిపోయిండు, మేమే గెలిచినమని ఇరానోళ్ళు ప్రకటించుకుర్రు. ఏదన్నా చెప్పుర్రి 2 వారాల దాకా యుద్ధం జోలి లేనట్టే. ఇక దీని దెబ్బకు ఇన్నాళ్ళు తైతక్కలాడిన స్టాక్ మార్కెట్లు బ్రేక్ డాన్స్ లేసినాయి. ఇయ్యాల ఫుల్ పెరిగినాయి. పైసలు పెట్టినోళ్ళ కండ్లల్లా మెరిపొచ్చింది. ఇక కొన్నాళ్ళ దాకా గ్యాస్ బుడ్లకు కూడా కరువు లేనట్టే పొర్రి. మళ్ళా లొల్లి షురువయ్యి గా జలసంధి మళ్ళా బంద్ పెడితే తప్ప గ్యాస్ తిప్పలు లేనట్టేగా. ఈ లోపట ఓడల ఆయిల్ ట్యాంకర్లు వస్తాయి, ఫుల్గా నింపి పెట్టుకుంటారు అన్ని దేశాలోళ్ళు. మళ్ళా తిప్పలొస్తాయేమో ఈ ట్రంప్ను నమ్మేది లేదని దాచుకుంటారు కదా. ఏమో 2 వారాల తర్వాత ముచ్చటెట్లుంటదో గాని ఇప్పటికైతే యుద్ధం దెబ్బ జర నిమ్మలమైనట్టే. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.